హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీరందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం సాటర్డే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఏంటి రజని టైం 1 అవుతుంది అంటున్నావు, దోశ వేస్తున్నావు అని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, ఏంటంటే లైక్ మాకు ఇక్కడ దొరికేదే కొన్ని వెజిటేబుల్స్ కదా, కొన్ని వెరైటీస్ కదా, అవన్నీ వీక్ డేస్లో ఉండేకే సరిపోతుంది. ఇంకా వీకెండ్ వచ్చేసరికి ఏదో ఒకటి ఇలాగా లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే, ఇంకా రైస్ వెరైటీస్ లైక్ ఇంకా కిచిడి, టొమాటో బాత్ అలాంటివి ఇంకా చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవాళ ఇంకా ఇది వచ్చేసి ఓట్స్ దోశ అనమాట. సో ఫస్ట్ చిద్వికి నార్మల్ దోశ వేసి ఇచ్చాను, తర్వాత ఇంకా ఓట్స్ దోశ వేసుకుంటున్నాం. సో చిద్వికి అయితే దోశ ఎవ్రీడే 3 పూట్ల దోశ పెట్టినా తింటాడనమాట, వాడికి అంత ఇష్టం. ఈ ఓట్స్ దోశ రెసిపీ అయితే నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను. అది వచ్చేసి ఇండియాలో హైదరాబాద్లో ఉన్నప్పుడు. మీకు ఆ రెసిపీ కావాలంటే ఇక్కడ పైన ఐ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఒక వ్లాగ్లో ఉంటుంది. అది స్టార్టింగ్లోనే ఉంటుంది, వ్లాగ్ స్టార్టింగ్లోనే. చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ చాలా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. జస్ట్ ఓట్స్ బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఇది ఇవాళ మా లంచ్కి ఓట్స్ దోశ విత్ పల్లీ చట్నీ. సో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా ఆఫ్టర్నూన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తింటాము. సో లంచ్ తిన్నట్లే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఏంటంటే లేట్గా లేస్తాం, ఇంకా వీకెండ్ కదా. సో అప్పుడు లేచిన తర్వాత ఇంకా కాఫీ అండ్ బ్రెడ్ తింటాము. తర్వాత ఇంకా ఇలాగ ఏమైనా రైస్ వెరైటీస్ కానీ లేదంటే ఇలాగ చేసుకుంటుంటాం. ఏంటంటే అంటే రైస్ మామూలుగా ప్లెయిన్ రైస్, కర్రీస్ అవాయిడ్ చేస్తామన్నమాట, ఇలా తింటుంటాం. సో అది చాలా ఎమ్మిగా ఉంటుంది ఓట్స్ దోశ. కాకపోతే ఏంటంటే వేడివేడిగా తినాలి, మరి చల్లగా వెనక తింటే బాగుండదు. వేడివేడిగా తింటే బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఆ వ్లాగ్ చూసి, సరేనా. చిద్వి అయితే ఓట్స్ దోశ తినడు, వాడు ప్లెయిన్ దోశ వేసిచ్చాను, వాడు అది తింటున్నాడు. ఇంకా మేము ఓట్స్ దోశ పల్లీ చట్నీతో తినేస్తున్నాం. తర్వాత ఇంకా లంచ్ అయిపోయింది, కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం 5 అవుతుంది. ఇంకా బయటకు వెళ్తున్నాం. సో హోమ్ ప్లేస్కి వెళ్ళక చాలా రోజులైంది. అదేంటి రజని మొన్ననే వెళ్ళారు కదా హోమ్ ప్లేస్కి అని అనుకుంటున్నారా? అంటే లైక్ ఆ హోమ్ ప్లేస్ కాదు, యూజువల్గా ముల్లే హోమ్ ప్లేస్ అని మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది. మేము రెగ్యులర్గా వెళ్ళేది. చాలా డేస్ అయింది వెళ్ళక, ఒక 3 months 4 months అవుతుంది. సో చిద్వి అడుగుతున్నాడు అనమాట, వెళ్దాము చాలా డేస్ అయిందని చెప్పి. సో అందుకే అలా సరదాగా వెళ్తున్నాం. పెద్దగా కొనేవేం లేవు, జస్ట్ టైంపాస్కి అలా వెళ్తున్నాం. చిద్వికి ముందే చెప్పాం, నువ్వు టాయ్స్ కావాలనేది ఎట్లుంటే మనం హోమ్ ప్లేస్కి వెళ్ళేది లేదు అంటే సరే అమ్మా అన్నాడు. After so many days we are getting train, right? చాలా డేస్ అవుతుంది ట్రైన్ జర్నీ చేయక, దాదాపు ఒక 1.5 months అవుతుంది. అందుకే వెళ్దాం అమ్మ వెళ్దాం అని అడుగుతుంటే ఇంకా ఇలా వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేసేసరికి వీడి ఎగ్జైట్మెంట్ చూడండి ఎలాగ దుంకుతున్నాడు. అండ్ ఇక్కడ రామ్ అయితే ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతూ ఉంటాడు. ఎంత ఓపిక నాకు అర్థం కాదు అసలు. ట్రైన్లో ప్లేస్ లేకుండా నిలబడినప్పుడు కూడా ఆడుతుంటాడు. నాకైతే అస్సలు నచ్చదు ఆ గేము. మీరు ఎవరైనా క్యాండీ క్రష్ ఫ్యాన్స్ ఉన్నారా? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో అయితే వెళ్ళేటప్పుడు ఫుల్గా ఉందన్నమాట. సో చూస్తున్నాం కదా, కూర్చోడానికి ప్లేస్ లేదు. అసలు ట్రైన్ జర్నీ చేసినప్పుడు చక్కగా కూర్చోడనమాట, ఇలా చూస్తూనే ఉంటాడు. అటు సైడు పోయే ట్రైన్స్, వాటి ట్రాక్స్, వాటి మీద అబ్జర్వేషన్ అంతా. వస్తేనే ఇక్కడ క్లోజ్ అని క్లోజ్ అని కనిపించేసరికి షాక్ అయ్యాము. సో ఏంటా అని అటు సైడ్ వెళ్తే అక్కడ ఉందన్నమాట ఎంట్రన్స్. ఏంటంటే ఇప్పుడు కోవిడ్ కదా, అంటే సబ్వే నుంచి ఎంట్రన్స్ లేదు, మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇప్పుడు కోవిడ్ కేసెస్ మెల్లగా కొన్ని ఇక్కడ పెరుగుతున్నాయి. అందుకే మరి స్కానింగ్, మన ఫేస్ స్కానింగ్, టెంపరేచర్ అవన్నీ చెక్ చేసేకి ఇలాగా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక్కటే ఓపెన్ పెట్టారు. ఇంతవరకు అయితే 2 వేస్ ఉండేవి వచ్చేకి. సో అందుకే ఇంకా ఆ వే క్లోజ్ చేసి ఇదొక్కటి ఉంచారు.
ఎంటర్ అవ్వగానే ఇలాగా 50% సేల్ అని కనిపించేసరికి ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి చూస్తున్నాను. అన్నీ కాదు, కొన్ని ఆఫర్లో ఉన్నాయి. సో ఇవన్నీ అనమాట. సో ఇది నాకు బాగా అనిపించింది. సో ఫస్ట్ తీసుకొని ట్రయల్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇలాంటిది అనమాట, లైక్ టాప్ టు బాటమ్ ఒకటే ఉంటుంది కదా, కింద ప్లాజో అండ్ టాప్ అటాచ్మెంట్ ఉంటాయి. సో దాన్ని ఆ డ్రెస్ని ఏమంటారో నాకు తెలీదు. సో అదైతే ట్రయల్ చేశాను, నాకు బాగానే అనిపించింది. తర్వాత రామ్ని అడిగితే అంత ఏం బాగా కనిపించలేదు అని అన్నారు. సో ఇంక అందుకే అక్కడ పెట్టేస్తాను. ఇంకా చూస్తున్నాను ఏమైనా ఉన్నాయా ఏంటి అని. ఇవి అన్నీ వచ్చేసి 10,000 ఓన్స్ అంట. ఇవేంటంటే బ్రాండెడ్ అనమాట. సో వాటి పేరు అక్కడ ఉంది, నేను ఏదో మర్చిపోయాను. సో 10,000 అంట ఇవన్నీ. మళ్ళీ తర్వాత ఈ స్కర్ట్ కూడా బాగా అనిపించింది. సో కాకపోతే ఏంటంటే కొంచెం పైకి ఉందన్నమాట. సో ఇది కూడా 12,000కో ఎంతో ఉంది. బాగుంది చూడ్డానికి. సో తర్వాత ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి ఆఫర్లో అయితే. కాకపోతే నాకు సెట్ అయ్యేలాగా ఏం లేవు, ఇంక అందుకే ఏం తీసుకోలేదు. జస్ట్ అలాగా చూస్తున్నాను, విండో షాపింగ్ అనమాట. ఇక్కడ 70% ఆఫర్ అని కనిపించాయి, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏవో 2-3 ఉన్నాయి 70% సేల్లో, అంతే. అన్నీ ఏం లేవు. సో ఊరికే వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తే అలా పెడుతుంటారేమో. సో తర్వాత ఇంకా కొన్ని సాక్స్లు అవన్నీ అయితే 1+1 ఆఫర్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ కిడ్స్ వేరు అవి ఇవి, కాకపోతే ఇవి F2F బ్రాండ్ అనమాట. ఓకే బ్రాండ్, అంత ఏం బాగుండవు. సో కానీ ఆఫర్స్ అయితే మంచిగానే పెట్టారు. సో ఏంటంటే అది ఫస్ట్ చూడడానికి బాగుంటుంది, ఒక 2-3 వాషెస్ చేస్తే అస్సలు బాగుండదు అనమాట క్లాత్. ఇంకా అందుకే అక్కడ ఏం తీసుకోలేదు. సో ఆఫర్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. లైక్ ఇలాగ ఇన్నర్ వేరు అంతా 1+1 ఆఫర్ అలా పెట్టారు. ఇంకా డైరెక్ట్ వస్తేనే ఫస్ట్ వాడు వచ్చేది టాయ్ సెక్షన్లోకి, అక్కడెక్కడో ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇవి ఎంత ఫేమస్ కదా, ఈ పాపిట్స్ ఏంటో అంటారు వీటిని. ఇక్కడ కూడా పిల్లలందరూ ఇవే పట్టుకొని ఉంటారు చేతిలో, కొరియన్ పిల్లలు కూడా. ఇంకా నేను ఇంటర్నెట్లో కూడా చూశాను, ఇవి బాగా ట్రెండ్ అయిపోయాయి. అక్కడెక్కడో ఇంకా అన్నీ ఒకటొకటి తీసి చూస్తూ ఉంటాడు. సో ఇంటి దగ్గరే ఆల్రెడీ చెప్పాను కదా వచ్చేటప్పుడు నో మోర్ టాయ్ అని చెప్పి, ఇంక అందుకే ఏం అడగలేదు. ఒకవేళ ఇంటి దగ్గర చెప్పకుండా తీసుకొస్తే ఒకసారి అడుగుతాడేమో అమ్మ టాయ్ కావాలని. ఇంకా ఇంటి దగ్గర ముందే చెప్పాం కాబట్టి ఇంక అస్సలు అడగలేదు, పాపం కావాలని కూడా అడగలేదు. నేను వస్తేనే నాకు అన్నీ చూపించి ఇంక అక్కడ పెట్టేస్తున్నాడు. అడుగుతాడేమో అనుకున్నాను కానీ పాపం అస్సలు అడగలేదు. మా ఊడికి టాయ్స్ విషయంలో కొత్తవే కావాలి అని అస్సలు ఉండదు. లైక్ టాయ్ ఏదైనా కానీ వాడి దగ్గర లేని టాయ్ కావాలన్నమాట. సో అలాగా మాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఆన్లైన్లో సెకండ్ హ్యాండిల్ టాయ్స్ కొనడానికి. అది చాలా మంచి ఆప్షన్ అండ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి మంచి టాయ్స్, గుడ్ కండిషన్లో ఉన్నవే. ఇద్వి ఏం చూస్తున్నావే? ఏం వాట్ వాట్ Wait, this is the one I have. Yeah, same. Yeah, exactly, Nani. I'm gonna show it to Daddy. వద్దులేడు పెట్టేసే, డాడీ వస్తారు. ఎవరు ఇచ్చారు నీకు అది గిఫ్ట్? Already uncle. బాలరెడ్డి అంకుల్ వాళ్ళు. ఆ టాయ్ ఫ్రెండ్స్ ఇచ్చారు మొన్న బర్త్డేకి. సో అదే చెప్తున్నాడు నా దగ్గర ఉన్నది అని చెప్పి. అంత తర్వాత ఇంకా ఇక్కడ ఫిషెస్ని పలకరించడానికి వచ్చాం అనమాట. ఎప్పుడు హోమ్ ప్లేస్కి వచ్చినా ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అలాగా స్పెండ్ చేస్తుంటాం. Parrot. Hello. Oh, it's cute. What are those? Sparrows. No, it's not sparrows. I don't know their name. 3,000 అంటున్నానా ఒక్కటి? అమ్మయ్యా. చిద్వి ఇంత స్కేరీగా ఉంది చూడది. వాట్ ఈస్ దట్? తెలుగులో తొండవిట్ అంటాం నాన్న. ర్యాట్ ఇంత క్యూట్ ఉంది కదా. దిగో ర్యాబిట్స్. హలో, చూడు 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 నీకోసం అడుగుతున్నా ఇక్కడ. నో తీయకూడదు డోరు. అసలు ఈ ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా రెండు. ఇంకా వైట్ది ఇంకా క్యూట్గా ఉంది. రెండు డిఫరెంట్ కేజ్లో పెట్టారు. నేను ఒక్కటే అనుకున్నాను, తర్వాత చూస్తే సపరేట్గా పెట్టారు ఎందుకో పాపం. ఎంత క్యూట్ ఉంది నాన్న ఈ ర్యాబిట్ అసలు. కాసేపు అక్కడ ఉండేసి తర్వాత ఇంకా కిందకి వెళ్తున్నాం.
ఇంకా ఇక్కడ మొత్తం సమ్మర్ కాబట్టి ఇప్పుడు సమ్మర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పిల్లలవి, వాటర్లో ఆడుకునేవి అవి ఇవి. సో అప్పుడే వింటర్ వేర్ కూడా పెట్టారు. ఇంకా ఈ మంత్ ఉంటే సమ్మర్ అయిపోతుంది, అప్పుడే వింటర్ వేర్ అక్కడక్కడ చూసేసరికి నాకు భయం వేసింది అనమాట. బాబోయ్ అప్పుడే వింటర్ వస్తుందా అన్నట్టు. వింటర్ వస్తే అసలు ఎంత లేజీగా ఉంటుందంటే అసలు సన్ రైజు లేట్గా అవుతుంది, సన్సెట్ చూస్తే త్వరగా అయిపోతుంది. అందుకే వింటర్ ఒక్క స్నో తప్ప ఇంకా వింటర్ అంటే అస్సలు నచ్చదనమాట. ఎన్ని బయటికి వేసుకొని వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది బయటకి ఆ జాకెట్స్ గ్లౌజులు అవి వేసుకునేసరికి. అందుకే నాకు వింటర్ అంటే నచ్చదనమాట. సో అందుకే ఆ వింటర్ వేర్ చూసేసరికి బాబోయ్ వింటర్ వచ్చేస్తుంది అనిపించింది. ఇంకా కిందకు వచ్చేసాం. కింద అయితే మొత్తం లైక్ గ్రాసరీస్, ఇంకా ఫుడ్ ఐటమ్స్, బెవరేజెస్, ఇంకా ఇవన్నీ ఉంటాయి. సో వీడికి ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ ఇంతకుముందు తినేవాడు కాదు, ఈ మధ్య బ్రౌన్ బ్రెడ్ తింటాడనమాట. సో కాకపోతే వైట్ బ్రెడ్ అంటే ఇష్టం అనమాట. అదేంటంటే తీయగా ఉంటుంది కదా, అందుకే వైట్ బ్రెడ్ అంటే ఇష్టము. అది అక్కడ వాళ్ళ నాన్నకి ఇద్దరికి, వాళ్ళ నాన్న బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలని, లేదు వద్దు వాడు వైట్ తీసుకోవాలని చెప్పి సో మొత్తానికి 2 ఒకటి అయితే తీసుకున్నారు. సో తర్వాత అయితే ఇంకా అలా కావాల్సినవి అవి చూస్తున్నాం. ఇంకా ఇవాళ చాలా వరకు 1+1 అవి ఇవన్నీ కనిపించాయి. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదేంటంటే లైక్ మొరగ్ మక్ని అని ఉంది. సో ఇదేంటో నాకు మన ఇండియాదే అనమాట. ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, నాకు తెలీదు అది మక్ని అంటే నాన్ వెజ్జా వెజ్జా అనేది, మీకు తెలిస్తే చెప్పండి. సో అది కూడా ఏదో 1+1లో ఉంది, కాకపోతే ఓన్లీ మసాలా అనమాట, లైక్ గ్రేవీ అనుకుంటాను. అండ్ తర్వాత హోమ్ ప్లేస్లో నేను ఫస్ట్ టైం కాకరకాయ చూశాను అనమాట. హోమ్ ప్లేస్లో ఇదివరకు ఎప్పుడూ చూడలేదు, ఇవి దొరికేదే రేర్గా దొరుకుతాయి, అది కూడా హోమ్ ప్లేస్లో చూశాను. సో ఇంకా తర్వాత ఇక్కడ వాటర్ మిలన్స్ ఎంత కాస్ట్ ఉంటాయంటే, లాస్ట్ టైం నేను వెజిటబుల్ షాపింగ్లో చెప్పాను కదా, లైక్ ఒక్కొక్కటి $20 ఉంటాయి. సో చూస్తున్నాం కదా $22 అలాగా ఉన్నాయి. ఇంకా ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అనమాట. తర్వాత ఇంకొక హాఫ్ అయితే తీసుకొచ్చారు రామ్ వాటర్ మిలన్, అది లైక్ ఎంతో 5,000 4,000 నాకు గుర్తులేదు, చిన్నది హాఫ్ అంతే. సో టేస్ట్ అయితే అంతేం బాగాలేదనమాట, వాటర్ మిలన్ కొంచెం చప్పగానే ఉంది. ఇంకా తర్వాత మా షాపింగ్ అయిపోయింది, కొన్ని కావాల్సిన అవి ఇవి తీసుకున్నాము, ఇంకా లెమన్స్ అవి ఇవి. ఇది గ్రాసరీ షాపింగ్ అని అయితే చెప్పలేము, ఎందుకంటే మన గ్రాసరీస్ ఏవి ఇక్కడ మనకి దొరకవు, లైక్ కందిపప్పు, శనగపప్పు అలాంటివి. జస్ట్ స్నాక్స్ అవి ఇవి అయితే సరిపోతుంది. మనవి కావాలంటే మనం ఇండియన్ స్టోర్లో ఆర్డర్ పెట్టుకోవడం, లేదంటే ఇండియా నుంచి పోస్ట్లో తెప్పించుకోవడం అంతే. అండ్ తర్వాత టాప్ 10కి వచ్చాము. ఇక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. జెంట్స్ టీ షర్ట్స్ అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ అరౌండ్ 20,000 ఉన్న టీ షర్టు 6,000కి వస్తుంది. సో ఇక్కడైతే రామ్ తీసుకుంటున్నారనమాట టీ షర్ట్స్, అవి తీసుకుందాం అన్నట్టు. సో ఇక్కడ కొరియాలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు తెలియకుంటే, ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్ కాదు, సీజన్ ఎండ్ సేల్ పెడతారు. సమ్మర్ అయిపోతుంది కదా, సమ్మర్ వేర్ అంతా మంచి ఆఫర్స్కి వస్తాయి. పిల్లలు అయితే యూనిక్లో, H&M, టాప్ 10 కిడ్స్ వాటిల్లో చూస్తుండండి, మంచి డీల్లో వస్తాయి. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ టాప్ అనమాట, లైక్ 5 years బ్యాక్ది. సో నాకు ఇష్టమైన టాప్ అది, అనంతపూర్లో తీసుకున్నట్టున్నాను 5 years బ్యాక్. సో తర్వాత ఇంకా డైజోకి వచ్చాము. డైజోలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి, ఆ హోమ్ ప్లేస్ ఆ మాల్ పైనే ఉంటుంది ఇది కూడా, డైజో కూడా. చిద్వికి పెన్సిల్స్ అయిపోయాయి యాక్చువల్లీ, ఆ పెన్సిల్స్ కోసం వచ్చాము. అలాగే ఇంకా వాడికి ఈ బోర్డు తీసుకుందామని, ఏంటిది మ్యాగ్నెటిక్ స్లేట్ ఉంటుంది కదా, అది ఇంతకుముందు ఉండే, అది బాగా రాసి పోగొట్టేశాడు. దాని మీద ఊరికే డ్రాయింగ్ అది వేస్తుంటాడనమాట. సో అందుకే ఇంకా అదొకటైతే తీసుకున్నాము. సో ఫుల్ టైర్డ్ అయిపోయాడు వీడు, తిరిగి ఎగిరి ఇంక అందుకే దీంట్లో కూర్చున్నాడు. ఆ సీట్లో పట్టడు అనమాట, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, సీట్లో పట్టడు, అందుకే ట్రాలీలో కూర్చోపెట్టాం. తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఎంత అలసిపోయాము, ఒక 3 hours ఏమో తిరిగాము, అయినా కూడా వాడికి అలసట రాలేదు. మళ్ళీ ఆ విండోలు చూస్తూనే ఉన్నాడు, ఇందాక చెప్పినట్టు, వచ్చేటప్పుడు అయితే ట్రైన్ అంతా ఖాళీగా ఉండే. ఇంటికి వచ్చేసాం. వచ్చిన వెంటనే ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది ఆ టైంకి, ఇంకా రామ్ అయితే వెంటనే ఇది పెట్టేశారు. ఇంకా ఇది చూస్తూ ఉండిపోయాం. ఆ రోజు మనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది కదా. అది ఇండియాలో లివ్ చేసే ది ఉమెన్. నువ్వు అది రిమెంబర్ చేయలేవా? ఎవర్రా? ఆ ఒలింపిక్స్ ఉమెన్. జిమ్నాస్టిక్ లోనా? దీపిక కర్మాకరా? అమ్మయ్యా, ఈ
చూడు నాన్న అట్లా అట్లా త్రో చేస్తారు చూడు జావెలిన్ త్రోనా చూడు నాన్న అది దీపా కనక కోచా అవునులే కాదులే ఇది జావెలిన్ త్రో స్టిక్ త్రో చేస్తే ఎవరు 90 దగ్గర త్రో చేస్తే వాళ్ళు విన్నరు ఇప్పటి వరకు లీడ్ లో మన ఇండియన్ అంకుల్ ఉన్నాడు కూర్చో నో హీ కెన్ గెట్ గోల్డ్ ఛాన్సెస్ ఈజ్ మోర్ 2016 రియో ఒలింపిక్స్లో దీపికా కర్మాకర్ జిమ్నాస్టిక్ వీడియోస్ చూశాడు వాటి గురించి అడుగుతున్నాడు అయిపోయినాయి ఇంకా నాకైతే అస్సలు తెలీదు ఒలింపిక్స్లో ఇలాగ జావెలిన్ త్రో అనే ఒక గేమ్ ఉంటుంది అని చెప్పి టోక్యో 2020 ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి న్యూస్లో చూస్తుంటే తెలిసింది గోల్డ్ మెడల్ హీ సెకండ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఒలింపిక్స్ నానా ఫస్ట్ అభినవ్ బింద్రా సెకండ్ ఇతను నానా వావ్ సో ఫస్ట్ వచ్చిన తర్వాతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి మంచిగా ఇంకా చిప్స్ అవి తినుకుంటా ఇలాగ చూసామన్నమాట చాలా బాగా అనిపించింది చిద్వి కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా సింపుల్గా ఎంటీఆర్ పులిహోర పౌడర్ ఉంటుంది కదా దాంతో ఇలా పులిహోర అయితే చేసేసాను పల్లి పొడితో తినేసాం ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఒక రివర్ చూసాం కదా దాని నైట్ వ్యూ ఇలా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి ఛానల్లో వీడియోస్ కొన్ని చూడండి మీకు ఇన్కేస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్